సింగర్ ఝాన్సీ సింపతి ఓట్స్ తో బిగ్ బాస్ లేక్ అడుగు పెట్టింది అని మీరు చెప్పడానికి ఛాన్సే లేకుండా చేసింది. అలా అయితే గేమ్ ఆడింది. నేను ఆల్రెడీ చెప్పా, వరుసగా ఏదైతే టీం కెప్టెన్ అవుతుందో అప్పుడు వరుసకు టాస్కులు గెలుస్తుంది. శాలిని కూడా ఒప్పుకుంటుంది 100% పర్ఫెక్ట్ కెప్టెన్ అని. అంతేకాదు నిన్న గ్రాండ్ ఫినాలే షూట్ జరిగింది కదా, అప్పుడు టికెట్ టు ఫినాలే లాగా టికెట్ టు బిగ్ బాస్ అని ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఇందులో 13 గేమ్స్ అయితే ఆడారంట. ఇందులో లాస్ట్ లో ఫైనల్లో వచ్చేసి అమన్ వర్సెస్ ఝాన్సీ ఇద్దరికి పడింది. ఝాన్సీ అయితే విన్ అయింది ఈ టికెట్. టికెట్ టు ఫినాలే లాగా టికెట్ టు బిగ్ బాస్ టికెట్ గెలుచుకొని ఫస్ట్ కామనర్ గా హౌస్ లేక అడుగు పెట్టబోతోంది సింగర్ ఝాన్సీ. పల్లవి ప్రశాంత్ ని అలాగే సింగర్ ఝాన్సీని ఇద్దరిని పోల్చమాకండి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కు వెళ్ళాలని అన్నీ చేశాడు, బిగ్ బాస్ కి వెళ్ళాడు. సింగర్ ఝాన్సీ బిగ్ బాస్ కి వెళ్ళాలని ఏదీ చేయలేదు. తన పాటకు తన వీడియోస్ చేసుకుంటూ పాపులర్ అయింది. ఒక ఛాన్స్ వచ్చింది కదా అని ట్రై చేసింది. ఇప్పుడు క్లిక్ అయింది. బాగా కష్టపడుతుంది, బాగా ఆడింది. సింపతి ఎక్కడా చూపిలేదు నాకు తెలిసి. మీరు సింపతి సింపతి అంటున్నారేమో, అంతేగాని సింపతి చూపెట్టలేదు. టాస్క్లు బాగా ఆడింది ఈ రోజు. అలాగే ఫినాలీలో టాస్క్ తో తను గెలిచి బిగ్ బాస్ లేక అడుగు పెట్టాం.